పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 20వ ఎపిసోడ్లో మీ అందరికీ క్రీస్తు యొక్క దైవత్వము మానవత్వం గురించి సవివరంగా తెలియజేస్తాను. ఎందుకోసం అంటే క్రీస్తు నిజమైన దేవుడు, నిజమైన మానవుడు. ఈ విషయం మీద గతములో ఎన్నోసార్లు విరుద్ధ ప్రకటనలు చేయబడి ఉన్నాయి. వాటిని గురించి కూడా మీకు సవివరంగా తెలియజేస్తాను. కథోలిక శ్రీ సభ సత్యోపదేశంలో 464వ నెంబర్ నుంచి 469 నెంబర్ వరకు ఈ యొక్క క్రీస్తు దైవత్వము మానవత్వం గురించి సవివరంగా మనందరికి కూడా తెలియచేయబడింది. ఇందులో ముఖ్యమైన విషయాలని మనము కొంచెం జాగ్రత్తగా పరిశీలించుదాం. దేవుని కుమారుని నరావతారము సాటి లేనిది, అనిర్వచనీయమైనది, అపూర్వ ఘట్టం. అలాని నరుడు కావటం అంటే క్రీస్తు సగం దేవుడు సగం నరుడు అనే భావం మాత్రము కాదు. మానవ సమ్మిశ్రమ ఫలితము కాదు. 100 పాలుగా ఆయన దేవుడు, 100 పాలుగా ఆయన నరుడు. 100% ఆయన మానవత్వము దైవత్వము కలిగి ఉన్నాడు. నిజంగా దేవుడు, నిజంగా నరుడు అని నర్సియన్ క్రీడ్లో మనం అందరం కూడా, అంటే పెద్ద విశ్వాసంగంలో మనము తెలుసుకుంటాము. తొలి శతాబ్దాలలో కొన్ని వితండవాదాలు, దుష్ప్రచారాలు చెలరేగినాయి. ముఖ్యంగా ఏరియస్ అనే వ్యక్తి ఏమని వాదించాడంటే, దేవుని కుమారుడు శూన్య పదార్థాల నుంచి వచ్చాడని, తండ్రి కన్నా వేరైన మరో అంశంలో నుంచి వచ్చాడని ఆయన వాదించాడు. సోమసోటాకు చెందిన పౌలు అనే వ్యక్తి నాస్టిక్ డోసెటిజం అనే వాదనను లేవనెత్తాడు. ఈ యొక్క వాదనలో ఆయన ఏమని చెప్తున్నాడంటే, క్రీస్తు పూర్తిగా నరుడు కాదు అనే వాదనని ఆయన లేవనెత్తాడు. ఇలాంటి దుర్బోధలు, వితండవాదాలు, దుష్ప్రచారాలు బాగా చెలరేగిపోతున్న సమయంలో శ్రీసభ ఈ యొక్క వితండవాదాలని ఖండించడానికి ఒక మహాసభ ఏర్పాటు చేసింది. క్రీస్తు శకం 325 సంవత్సరంలో నైసియా నగరంలో సమావేశమై ఈ యొక్క వితండవాదాలన్నింటిని కూడా ఖండించి ఒక విశ్వాస సత్యాన్ని మనకు తెలియపరిచింది. ఏంటి ఈ విశ్వాస సత్యం అంటే, దేవుని కుమారుడు జన్మించాడే గాని సృష్టించబడలేదు, తండ్రితో సమానాంశగలవాడని శ్రీసభ వాదిస్తూ ఈ సత్యాన్ని తన విశ్వాసులందరికీ ప్రకటించింది. క్రీస్తు శకము 451 సంవత్సరంలో కాల్చెడన్ అనే మహానగరంలో ఒక గొప్ప విశ్వాస మహాసభ జరిగింది. ఈ కాల్చెడన్ నగరమే ఇప్పుడు టర్కీ దేశంలో ఉన్న ఇస్తాన్బుల్ నగర ప్రాంతం. ఈ యొక్క విశ్వాస మహాసభలో శ్రీసభ తమ యొక్క విశ్వాసాన్ని, క్రీస్తు యొక్క దైవత్వం గురించి, మానవత్వం గురించి సవివరంగా లోతుగా చర్చించి పూర్తిగా ఒక నిర్ణయానికి వచ్చి ఒక విశ్వాస ప్రకటనను చేసింది. ఏమిటో ఆ విశ్వాస ప్రకటన మీ అందరికీ చదివి వినిపిస్తాను. శ్రద్ధగా ఆలకించండి. ఆయన సంపూర్ణంగా దేవుడు, సంపూర్ణంగా మానవుడు. సంపూర్ణ దైవత్వం, సంపూర్ణ మానవత్వం అతనిలో ఉన్నాయి. వివేకం గల ఆత్మ, దేహం కలయిక ఆయన. దైవత్వం రీత్యా తండ్రితో ఒకే స్వభావం అతనిలో ఉంది. మానవత్వం రీత్యా నరుల స్వభావమే ఆయనలో, అతనిలో ఉంది. పాపం మినహా పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయంలో మనం వింటాం. పాపం మినహా అన్ని విధాలుగా ఆయన మనతో సరి సమానం. దైవత్వం రీత్యా ఆయన యుగారంభానికి ముందే తండ్రి నుంచి జన్మించాడు. ఈ చివరి రోజుల్లో మన కోసం, మన రక్షణ కోసం దేవుని తల్లి కన్య మరియకు మానవ రీత్యా జన్మించాడు అని శ్రీసభ ఈ వేద సత్యాన్ని మనకు విశదపరిచి ఉన్నది. ఎంత చక్కగా
ఈ యొక్క కథోలిక స్త్రీ సభ సత్యోపదేశంలో మనకు వివరించబడిందో మీకు అర్థమయ్యే ఉంటుంది. కాబట్టి ఈ విశ్వాస సత్యాన్ని మనము సంపూర్తిగా విశ్వసించడమే కాకుండా మన బిడ్డలకు, మన తోటి వారికి సవివరంగా తెలియచేయటానికి నిత్యం కూడా ప్రయత్నం చేస్తాం. క్రైస్తవ మత వ్యాప్తి ఇంకా ఎక్కువగా జరుగుతున్న యొక్క సందర్భంలో అనేక ప్రాంతాలలో అనేక వితండవాదాలు చెలరేగున్నాయి. ఇలాంటి దుష్ప్రచారాలని, వితండవాదాలని ఖండించడానికి శ్రీసభ క్రీస్తు శకం 553 సంవత్సరంలో ఒక విశ్వ మహాసభను ఏర్పాటు చేసింది. అది కూడా కాన్స్టాంటినోపుల్ నగరంలో. ఈ కాన్స్టాంటినోపుల్ నగరం ఎక్కడుందో తెలుసా? ఇప్పటి టర్కీ దేశంలో ఇస్తాన్బుల్ అనే మహానగర ప్రాంతంలోనే ఉన్నది. ఈ యొక్క విశ్వ మహాసభలో ఏమని ప్రకటించింది అంటే, ఇదిగో క్రీస్తు మానవ నైజంలో ఉన్నదంతా ఆయన దైవ వ్యక్తిత్వానికి చెందుతుంది. ఆయన చేసిన మహా అద్భుతాలే కాదు, ఆయన సహించిన హింసలు, చివరకు ఆయన మరణాన్ని కూడా ఆయన దైవ మూర్తిత్వానికి ఆపాదించాలి అని తేటతెల్లం చేసింది. శారీరకంగా సిలువకు వేయబడిన వ్యక్తి ఎవరో కాదు, అతడు సాక్షాత్తు మన ప్రభువు యేసుక్రీస్తు. యథార్థంగా దేవుడు ఆయన, మహిమాన్వితమైన ప్రభువు, త్రియేక దేవునిలో ఒకడు. అంతేకాకుండా ఆయన 100 పాళ్ళు దేవుడు, 100 పాళ్ళు నరుడు. ఈ రెండిటిని విడదీయటానికి వీలులేదని శ్రీసభ విశ్వసిస్తుంది. ఆయన దేవుడిగా, ప్రభువుగా నిరంతరం ఉంటూనే నరుడయ్యాడు, మన సోదరుడయ్యాడని ఈ యొక్క విశ్వాస ప్రకటన చేసింది. ప్రార్థించుదాం. సర్వశక్తి గల సర్వేశ్వర, మహిమాన్వితమైన ప్రభువానికి స్తోత్రం తండ్రి. ఈనాడు ఈ యొక్క దివ్య వాక్యము మీ యొక్క దైవత్వం గురించి, మానవత్వం గురించి నేర్చుకుంటున్న, ఆలకిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. వీరికి విజ్ఞానమును, తెలివితేటలను అర్థం చేసుకునే శక్తిని దయచేయమని మనసారా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. విశ్వాసంతో చేసే యొక్క ప్రార్థనను మీరు ఆలకించి మా యొక్క కోరికలను మన్నిస్తారని మేమందరం కూడా విశ్వసిస్తున్నాము, నమ్ముతున్నాము. ఓ యేసయ్య, ఇదిగో ఈ యొక్క బిడ్డలందరికీ కూడా ఆరోగ్యమును, దీర్ఘాయుష్ను సాధించమని, దైవ వీతిని, దైవ జ్ఞానాన్ని 30ంతలుగా, 60ంతలుగా, 100ంతలుగా ఫలింప చేయమని మనసారా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ మనవలను నీ దివ్య నామమున మరీ తల్లి దివ్య వేడుల ద్వారా మాకు దయచేయండి. ఆమేన్. దయచేసి ఈ యొక్క వీడియో, ఈ యొక్క సందేశం మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, ఇతరుల చేత సబ్స్క్రైబ్ చేయించాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాను. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. ఆమేన్.